హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పక్కిల కూర అండి. పక్కిళ్ళు అంటే ఫిష్లో ఒక రకం అన్నమాట. అవి చాలా చిన్నగా ఉంటాయి. ఈ పక్కిల కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఈ పక్కిల కూర అనేది బాలింతలకు కూడా చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ముందుగా ఈ చేపల్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. బాగా క్లీన్ చేసిన ఫిష్లోకి ఒక 3 స్పూన్స్ వరకు కారము, 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం సేపు వీటిని నాననిస్తే ఈ చేపలకు అనేది ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట. అందుకోసం కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఇంకా చిన్న చేపల పులుసుకి ప్రిపేర్ చేద్దాం. స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చిన్న చేపలకి కొబ్బరి మసాలా అవసరం లేదండి. అండ్ చింతపండు కూడా చాలా తక్కువ ఉంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. బాగా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ ఒక 3 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఈ చేపలు వచ్చి కేజీ వరకు తీసుకున్నామండి. అండ్ వాటిని కొంచెం క్లీన్ చేస్తే మనకి అట్లీస్ట్ ఒక పావు కేజీ వరకు వెయిట్ తగ్గుతుందన్నమాట. ఇందులోకి నేను ఒక మీడియం సైజు ఆనియను, ఒక మీడియం సైజ్ టమాటో, ఒక 3 వరకు గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ కొంచెమే వేసుకున్నానండి, ఎందుకంటే త్వరగా టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయని. సో ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మనం ముందుగా సాల్ట్లో సోక్ చేసి పెట్టుకున్నాం కదా చేపల్ని, ఆ చేపల్ని ఈ మసాలాలోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం స్లోగా కలుపుకోండి, ఎందుకంటే ఇవి చిన్న చేపలు కదా, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో కొంచెం నిదానంగా ఈ ముక్కలు అనేవి విరగకుండా నిదానంగా మొత్తం ఈ మసాలా అంతా ఈ చిన్న చేపలకి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ చిన్న చేపలను కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు 2 నిమ్మకాయలంతా చింతపండుని తీసుకొని సోక్ చేసుకోవాలండి. ఈ చింతపండుని బాగా నానిన తర్వాత ఇంకా మనం ఈ చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట. ఈ చింతపండు గుజ్జుని ఇప్పుడు మనం ఇంకా చేపల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా మనకి కావలసినంత పులుసు వేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఈ చింతపండు పులుసు అంతా పోసిన తర్వాత కొంచెం నిదానంగా కలుపుకోవాలి. మీకు ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ హోమ్ మేడ్ కుకింగ్ కావాల్సి ఉంటే సింప్లీ బారు ఛానల్ని వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇట్లాగా ఒక 15 మినిట్స్ వరకు మనం ఈ చిన్న చేపల కూరని బాగా మగ్గించుకోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయాయి, చూసారు కదా, మనకి గ్రేవీ లాగా వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఈ టైంలో మనం కొరియాండర్ లీవ్స్ వేసుకొని కావాల్సి ఉంటే మీరు గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ గంటితో కలుపుకుంటే ముక్కలు అనేవి విరుగుతాయని చెప్పి ప్యాన్తోనే తిప్పుకుంటున్నాను అనమాట. మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు ఈ పులుసుని ఉడికించుకుంటే మనకి పక్కిల చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చిన్న చేపలని కూడా అంటారు. సో మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ చిన్న చేపల పులుసుకి ఎక్కువ చింతపండు రసం అవసరం లేదండి, కొంచెం ఇగురులాగే చేసుకోవాలన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.